మా పితరుల దేవుడవైన ప్రభు, మేము నిన్ను కీర్తించి సన్నుతింతుము. నీ దివ్య నామమునకు సదా గౌరవము కలుగునుగాక. దానియేలు ప్రవక్త గ్రంథము 3వ అధ్యాయము 52-53 వచనములు. ఈరోజు తల్లి తిరుసభ త్రియేక సర్వేశ్వరుని మహోత్సవాన్ని జరుపుకుంటుంది. క్రీస్తు ప్రభుని మోక్షారోహణ మహోత్సవం తరువాత ఆదివారము పెంతెకొస్తు పండుగ. ఆ తరువాత ఆదివారము త్రియేక సర్వేశ్వరుని మహోత్సవము. ఆ తరువాత క్రీస్తు ప్రభుని శరీర రక్తాల మహోత్సవము. దైవార్చన సంవత్సరంలో అర్థవంతమైనటువంటి పండుగలు ఇలా వరుస క్రమంలో రావటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. మోక్షారోహణ మహోత్సవ రూపంలో తండ్రి దగ్గరకు ఆరోహణమై వెళ్ళిన క్రీస్తు ప్రభు తాను వాగ్దానం చేసినటువంటి రీతిగా పవిత్రాత్మ సర్వేశ్వరుని అపోస్తుల మీదకి పంపించారు. ఇలా పెంతెకొస్తు రూపంలో పవిత్రాత్మ యొక్క రాక జరిగిన తరువాత చాలా అర్థవంతంగా త్రియేక సర్వేశ్వరుని మహోత్సవాన్ని తల్లి తిరుసభ జరుపుకుంటుంది. వాళ్ళ విశ్వాసంలోనూ వాళ్ళ మతాచారాల్లోనూ అబ్రాహామును తండ్రిగా భావించేటువంటి మతాలు యోధా మతము, ఇస్లాం మతము. కానీ వాటికి భిన్నంగా క్రైస్తవత్వంలో మాత్రమే మనకు కనిపించేది త్రిత్వైక సర్వేశ్వరుని పరమరహస్యము. ప్రతి విశ్వాసి తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలుపెట్టేది త్రిత్వైక సర్వేశ్వరుని ద్వారా పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో జ్ఞానస్నానం పొందటం ద్వారా. ఏ ప్రార్థన ప్రారంభించినా త్రియేక సర్వేశ్వరుని నామంలోనే. ఎన్ని దివ్య బలి పూజల్లో మనం పాల్గొన్నా అది ప్రారంభమయ్యేది, ముగిసేది త్రిత్వైక సర్వేశ్వరుని నామములో, త్రిత్వైక సర్వేశ్వరుని ఆశీర్వాదాలతో. చివరికి ఒక విశ్వాసి మరణించిన తర్వాత కూడా ఆఖరుసారిగా తనను భూస్థాపన చేసినప్పుడు పితాపుత్ర పవిత్రాత్మ నామంలోనే వాళ్ళని ఆశీర్వదించడం జరుగుతుంది. మన కథోలిక విశ్వాస సంగ్రహాన్ని మనం జపించినప్పుడు పరలోకాన్ని, భూలోకాన్ని సృష్టించిన సృష్టికర్తను మనం విశ్వసిస్తున్నామని చెబుతూ ఆ వెంటనే త్రిత్వైక సర్వేశ్వరుని మనం విశ్వసిస్తున్నట్టుగా మనం ప్రకటిస్తాం. కానీ ఇది పరమరహస్యం. మనం ఎంత తెలుసుకున్నా కూడా మనం దాని గురించి పూర్తిగా ఒక జ్ఞానం కానీ, అవగాహన కానీ మనం పొందలేనంత లోతైనటువంటి అంశం. శ్రీసభ చరిత్రలో ఒక పాపుగారి గురించి ఇలా కథ చెప్పబడుతుంది. ఓ రోజు పాపుగారు త్రియేక సర్వేశ్వరుని యొక్క చిత్రపటాన్ని ఎలా వర్ణించాలో, ఎలా గీయాలో అని ప్రసిద్ధిగాంచినటువంటి చిత్రకారులందరినీ కూడా పిలిచి వాళ్ళకి ఈ పనిని అప్పచెప్పారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రావీణ్యాన్ని చూపించడానికి, వాళ్ళ ఊహకు అందినటువంటి రీతిలో అందంగా, వర్ణనాతీతంగా వాళ్ళు త్రియేక సర్వేశ్వరుని గురించి ఎలా తనను వర్ణించాలి అనేటువంటి దాని గురించి వాళ్ళు చిత్రాలు గీయటం మొదలుపెట్టారు. వీళ్ళందరిలో ఒక్క పెద్దాయన మాత్రం ఏమీ చేయకుండా ఓ మూలన పడుకుని కనిపించాడు. పాపగారు అతని దగ్గరికి వెళ్ళి, ఎందుకు నువ్వేమీ గీయడం లేదు అని అంటే, త్రియేక సర్వేశ్వరుడు ఎవరు అనే సత్యం నా మనసుకు తెలుస్తుంది కానీ కొంచెం కదలడం లేదు. అసలు వర్ణించగలిగితే అది పరమరహస్యం ఎందుకవుతుంది అని అన్నారు. ఈ విషయం చెప్పడానికే నేను మీ అందరినీ పిలిచాను అని పాపగారు చెప్పారు. మనం అర్థం చేసుకోగలిగితే త్రిత్వము అనేది పరమరహస్యం కాదు. బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివి తెలుసుకున్న వాళ్ళు, అనుభవపూర్వకంగా గొప్ప దైవానుభవాన్ని పొందుకున్న వాళ్ళు, దర్శనాల రూపంలో దేవుని అనుభవించిన వాళ్ళు, వేద పండితులు, ఎన్నో పుస్తకాలు రాసిన వాళ్ళు, మహాపునీతులు, పునీత అగస్టిన్ గారి మొదలుకొని పునీత థామస్ అక్వైనస్ గారి వరకు వాళ్ళ అనుభవం, వాళ్ళ జ్ఞానం ఇవన్నీ దేవుని ముందు నిశ్చేష్టులుగా వాళ్ళు నిలబడి అనంతమైనటువంటి ఆయన కృప ముందు వాళ్ళు సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేయటం తప్ప మరింకేమీ చేయడానికి కూడా వాళ్ళు సాహసించలేదు. ఇంత గొప్ప పండుగను మనం జరుపుకునే ముందు మనం గమనించాల్సినటువంటి సత్యం, మనం ఎంత ధ్యానించినా, ఎంత ప్రార్థించినా, ఎంత ఈ అనుభవాన్ని మనం పొందుకోవాలి అని చూసినా కూడా దీన్ని గ్రహించేంత తెలివి కానీ, గ్రహించగలిగేటువంటి జ్ఞానం కానీ మనిషికి లేదు. మనం చేయగలిగిందల్లా ఆ దైవానుభవాన్ని మనం పొందుకునే ప్రయత్నం నిరంతరం చేయటం. ఈనాడు మనకి ఇవ్వబడినటువంటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు, మొదటి పఠనము నిర్గమాకాండం 34వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు, 8వ వచనం నుండి 9వ వచనం వరకు. ఈ భాగంలో ఎక్కడా కూడా మనకు త్రియేక సర్వేశ్వరుని గురించి ప్రస్తావన కానీ,
స్పష్టమైనటువంటి పదాలు కానీ మనకు కనిపించవు. కానీ ఈ పఠన భాగాన్ని మనకు ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. ఇందులో మనకు యావే దేవుని యొక్క తత్వం కనిపిస్తుంది. ఆయన ఎలాంటివాడు? కరుణామయుడు, దయాపరుడైన దేవుడు, సులభముగా కోపపడువాడు కాదు, నిత్యము ప్రేమ చూపువాడు, నమ్మదగినవాడు అని. ఈ మాటలన్నీ కూడా యావే ప్రభుని గురించి మాట్లాడుతూ ఉన్న తరువాత నూతన నిబంధనలో దేవుడు తనను తాను మనుష్యావతార రూపంలో బయలుపరుచుకున్నప్పుడు క్రీస్తులో కనిపించేవి. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు అని క్రీస్తు ప్రభు చెప్పిన మాటలు. ఇది మొదటి అంశం. రెండవది, ఇది జరిగిన సందర్భం ఏంటి అంటే, మోషే ప్రవక్తకి యావే దేవుడు మొదటిసారి రాతి పలకలను ఇచ్చిన తర్వాత బంగారు దూడను ఇశ్రాయేలీలు ఆరాధించటం ద్వారా దేవుడు కోపానికి గురైనప్పుడు మోషే ప్రవక్త తన చేతిలో ఉన్న రాతి పలకలను పగలగొట్టిన తర్వాత మరోసారి ఇంకొక రెండవ అవకాశాన్ని ఇవ్వడానికి దేవుడు మోషే ప్రవక్తను మరలా పిలిచినప్పుడు అప్పుడు జరుగుతుంది. ఇది ఎలా కనిపించారు అంటే, ప్రభువు మేఘము నుండి దిగివచ్చి మోషే ఎదుట నిలుచుండి తన నామమును వెల్లడి చేసెను. మేఘము అనేటువంటి మాట, ఈ మాట పంచకాండాల్లో ప్రధానంగా మనకి ఏ సందర్భంలో ఉపయోగించబడుతుంది అంటే, దేవుని యొక్క సాన్నిధ్యానికి ఇది ఒక పర్యాయ పదంలా కనిపిస్తుంది. ఇలాంటి గుర్తులు పాత నిబంధనలో మనకు చాలా కనిపిస్తాయి. తిరుసభ యొక్క సత్యోపదేశ సంక్షేమంలో క్యాటికిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ దాని ప్రకారం 707 సంఖ్య ఇలా చెబుతుంది. పాత నిబంధనలో యావే దేవుడు ఇశ్రాయేలీయులకు తనను తాను బయలుపరుచుకున్నప్పుడు అనేక మార్గాల్లో అనేక గురుతుల రూపంలో తనను తాను బహిర్గతం చేసుకున్నాడు. వెలుగు రూపంలో అయినా, మేఘం రూపంలో అయినా, కంచు సర్పం రూపంలో అయినా, మన్నా రూపంలో అయినా, అబ్రహాము ఇంటిని సందర్శించినటువంటి 3 పురుషుల యొక్క రూపం అయినా, ఇలాంటి గురుతులు ఎన్నో పాత నిబంధనలో మనకు కనిపిస్తాయి. అవి ప్రత్యక్షంగాను పరోక్షంగాను మనుష్యావతార పరమ రహస్యాన్ని సూచిస్తున్నాయి అని. అలాగే శ్రీసభలోని వేద పండితులు కూడా ఈ అంశంతో ఏకీభవిస్తారు. అలా అని దీని అర్థం పూర్వ నిబంధనలో అబ్రహామును సందర్శించిన వారిలో క్రీస్తు కూడా ఉన్నారు, ఆయన కూడా మానవునిగా మనకు అక్కడ కనిపిస్తారు అని అర్థం కాదు. కానీ ఇవి పరోక్షమైనటువంటి గురుతులుగాను సూచనలుగాను తిరుసభ భావిస్తుంది. ఈనాటి భక్తి కీర్తన, సాధారణంగా భక్తి కీర్తన అంటేనే కీర్తనల గ్రంథం నుండి తీసుకొనబడతాయి. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పండుగలకి సందర్భానుసారం కీర్తనల గ్రంథంలో కాకుండా ఇతర గ్రంథాల నుండి భక్తి కీర్తనలు తీసుకొనబడతాయి. అలాంటి సందర్భం ఈరోజు భక్తి కీర్తన దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 52వ వచనం నుండి 56వ వచనం వరకు మనకు కనిపిస్తుంది. 3 యువకుల యొక్క గీతం. దానియేలు ప్రవక్త కూడా వారిలో ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ వాళ్ళు పాడేటువంటిది. ఆ 3 యువకులతో పాటు ఇంకొక వ్యక్తి కూడా నాకు కనిపిస్తున్నాడు అని రాజు చెప్తాడు. ఇది కూడా యేసుక్రీస్తు యొక్క మనుష్యావతార పరమ రహస్యానికి గుర్తుగా తిరుసభ, అప్పటి తొలి కథోలికా సంఘం భావించేది. ఈనాటి 2వ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 13వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు కొరింథీయులకు ఆయన రాస్తున్నటువంటి చివరి పలుకులు మనకు కనిపిస్తాయి. అందులో 11వ వచనం ఇలా ఉంటుంది: పరస్పరము ఏకీభావము కలిగి ఉండుడు, సమాధానముతో జీవింపుడు. సంఘము ఎవరి నుండి నేర్చుకోవాలి? సమాధానంతో జీవించటము లేదా పరస్పరము ఏకీభావము కలిగి ఉండటం ఎవరి నుండి నేర్చుకోవాలి? ఈ విషయంలో సంఘానికి ఆదర్శము ఇతర వ్యక్తి కాదు, స్వయాన త్రియేక సర్వేశ్వరుడు. చివరిగా ఈరోజు సువిశేషము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు. బైబిల్ గ్రంథంలోని విశ్వాస సత్యాల్ని, దేవుడు ఈ లోకానికి ఇచ్చేటువంటి సందేశాలని సంక్షిప్త వాక్యాలుగా మనం చెప్పగలిగితే, సమ్మరీ స్టేట్మెంట్స్ రూపంలో చెప్పగలిగితే కొన్ని వచనాలు ముందు వరుసలో ఉంటాయి. వాటిలో మొదటి వచనం ఈరోజు సువిశేషంలో మనకు కనిపించే 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అటలు చేసెను. తండ్రి గురించి, కుమారుని యొక్క మనుష్యావతార పరమ రహస్యాన్ని గురించి, దాని నుండి ప్రజలు ఎలా లబ్ధి పొందాలి అంటే నిత్య జీవం పొందాలి అని,
బైబిల్ గ్రంథాన్ని మొత్తాన్ని ఈ ఒక్క వచనంలో ఇమిడింపు చేశారు యోహాన్ గారు. ఇంత గొప్ప పండుగను, త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు ఆదివారం కాకపోయి ఉంటే మరొక పండుగను కూడా మనం జరుపుకోవాల్సి ఉండేది. సంతోష దేవ రహస్యాల్లో రెండవ గుర్తైన మరియమాత ఎలిజబెత్తమ్మ ఇంటిని సందర్శించేటువంటి పండుగ. దైవార్చనలో ఇది భాగం కాకపోయినప్పటికీ మన వాక్య ధ్యానంలో మనం మరియ తల్లిని గురించి కూడా ధ్యానం చేయటం సమంజసం. ఈనాటి 3 ధ్యానాంశాలు. మొదటిది మేఘావృతమైన త్రిత్వైక పరమరహస్యము. రెండవ అంశము త్రిత్వైక కుటుంబము, తండ్రి ప్రేమ. మూడవ అంశము వాగ్దత్త మందసమైన మరియమాత. మొదటి అంశము మేఘావృతమైన త్రిత్వైక పరమరహస్యము. సత్యోపదేశ సంక్షేమం. చిన్నప్పుడు మనం జపాలు నేర్చుకున్నప్పుడు సర్వేశ్వరుని లక్షణముల గురించి మనం నేర్చుకుంటాం. వాటిలో 6 లక్షణాలు ఉంటాయి. సర్వేశ్వరుడు స్వయంపై ఉన్నాడు, అనాదిగా ఉన్నాడు, శరీరము లేక ఉన్నాడు, అంతము లేని సకల మేలుల స్వభావముగా ఉన్నాడు, అంతటను వ్యాపించి ఉన్నాడు, అంతటికిని ఆది కారణమై ఉన్నాడు అని. మొట్టమొదటిది దేవుడు స్వయంపై ఉన్నాడు అంటే తనకు తానుగా ఉన్నాడు అని. పూర్వ నిబంధనలో యావే దేవుని మనం చూస్తే మనిషికి అందుబాటులో లేనటువంటి ఒక శక్తిగా, పలక కూడనటువంటి, పలక లేనటువంటి ఒక పవిత్ర నామముగా, చేరువలో లేనటువంటి ఒక దైవముగా కనిపిస్తారు. అందుకే తనను వర్ణించేటప్పుడు భయంకరుడైనటువంటి దేవుడు అని, శక్తివంతమైనటువంటి ప్రభువు అని, సైన్యాధిపతి అని పూర్వ నిబంధనలో వర్ణిస్తారు. దేవుడు తనకు తానుగా ఉన్నప్పుడు తనకు తానుగా ఎవరితోనూ సంబంధం లేకుండా, ఇంగ్లీష్లో రిలేషనల్ అని అంటారు, అలా కాకుండా దేవుడు తనకు తానుగా ఎలా ఉంటాడు అనేది మనం ఎవ్వరం కూడా తెలుసుకునేటువంటి జ్ఞానం మనం పొందుకోలేము. కానీ కొన్ని గుర్తులు మనకు కనిపిస్తాయి. మేఘావృతమైన పరమరహస్యం అని ఎందుకన్నామంటే, సూర్యునికి ఒక మేఘం అడ్డు వస్తే నేరుగా మనం చూడలేనటువంటి సూర్యుడిని మేఘాలు కమ్ముకున్నప్పుడు ఆ మసగలో మనం సూర్యుడిని చూడొచ్చు. అలా అని పూర్తిగా మనం సూర్యుడిని చూసామా అంటే కాదు, చూడలేదా అంటే అది కూడా కాదు. మనకు కనిపించేటువంటి గుర్తులు కూడా అలాంటివే. పూర్తిగా దేవుని యొక్క దైవత్వాన్ని మనకు వెల్లడి చేయకపోయినా దాని యొక్క రుచిని మనకు తెలియచేస్తాయి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మన పోలికలో మనము మానవుని సృజిద్దాము అని అన్నప్పుడు దేవుని పోలికలో, త్రిత్వైక దేవుని పోలికలో మనిషి చేయబడ్డాడు అనేది మొదటి గుర్తు. మనిషి యొక్క సృష్టి దేవుని రూపంలో, త్రిత్వైక దేవునిలో అది రూపొందించుకుంది అని. ఆ తర్వాత ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాము ఇంటిని సందర్శించినటువంటి 3 వ్యక్తులు కూడా త్రిత్వానికి గుర్తుగా తిరుసభ, వేద పండితులు, పునీతులందరూ కూడా భావిస్తారు. అసలు శ్రీసభ యొక్క విశ్వాస సత్యాలకి కేంద్ర బిందువు ఏది? చాలామంది దివ్య సత్ప్రసాదం అనుకుంటారు, లేదా మనుష్యావతార పరమరహస్యం అనుకుంటారు. కానీ వీటన్నిటికంటే కూడా తిరుసభ చెప్పేటువంటి మాటల ప్రకారం, సత్యోపదేశ సంక్షేమం 223వ సంఖ్య ప్రకారం దేవుడు తనకు తానై ఉన్నాడనేటువంటి సత్యం ఏదైతే ఉందో అది త్రిత్వైక పరమరహస్యము. అది విశ్వాస పరమరహస్యాలన్నిటికీ కూడా కేంద్ర బిందువు, మూలము అని చెప్తుంది. మన విశ్వాసానికి సంబంధించిన ఏ విషయమైనా ప్రారంభం అయ్యేది పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని నుండి. ఈ మాటకు ఇంకొక అర్థం, దేవుడు తనకు తానుగా ఉన్నాడు అని అంటే మనం సాధన చేస్తేనో, సంపాదిస్తేనో, ప్రయత్నిస్తేనో, ఆర్జిస్తేనో మనకు లభించేది కాదు దైవ జ్ఞానం అనేది. అది దేవుడు మనకు ప్రసాదించాల్సినటువంటి ఒక కానుక, ఒక బహుమానం. మనం ఈ భూమిని, ఈ జీవిత పరిధిని మనం ఎప్పుడైతే దాటుతామో మన జీవితం తరువాత, మరణం తరువాత మాత్రమే, దేవుని యొక్క ప్రత్యక్ష దర్శనం మనం పొందుకున్న తరువాత మాత్రమే దేవుని మనం తనకు తానుగా మనం ఈ మానవ శరీరాన్ని, ఈ పరిమితుల్ని దాటి మనం దేవుని యొక్క అనుభవాన్ని పొందుకోగలం. రెండవ అంశము మేఘావృతమైనటువంటి త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క పరమరహస్యానికి బహిర్గతమైనటువంటి, స్పష్టమైనటువంటి ఒక గుర్తు ఏంటి అంటే క్రీస్తు ప్రభు. దేవుడు తనను తాను ఎలా బయలుపరుచుకున్నారు అంటే క్రీస్తు ప్రభుని యొక్క మనుష్యావతార రూపంలో బయలుపరుచుకున్నారు. పాత నిబంధనలో మనం చాలా గుర్తులు ఉన్నాయని చదువుకున్నాం.
వాటన్నిటికంటే కూడా స్పష్టమైనటువంటి గుర్తు ఏంటి అంటే క్రీస్తు ప్రభు. అందుకే మన విశ్వాస ప్రణాళికలో, మన రక్షణ ప్రణాళిక ప్రకారం మనం చెప్పే ప్రతి ప్రార్థన తండ్రికి మనం అర్పిస్తాం. దివ్య పూజా బలి తండ్రికి కుమారుడి ద్వారా మనం రాసేటువంటి ప్రేమలేఖ. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనంలో తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడనూ నా యొద్దకు రాలేడు అని క్రీస్తు ప్రభు చెప్తారు. తండ్రి ఆకర్షించిననే తప్ప, దేవుడు ఆకర్షిస్తేనే మనం దేవుని తెలుసుకుంటాం. పునీత అగస్టిన్ గారు తాను రాసినటువంటి ఒక చిన్న కవితలో టూ లేట్ హ్యావ్ ఐ లవ్డ్ ది, నిన్ను చాలా ఆలస్యంగా ప్రేమించాను అనేటువంటి కవితలో బలమైనటువంటి మాటలను ఉపయోగించి ఇలా అంటారు: నువ్వు నాతోనే ఉండినప్పటికీ నేను నీతో ఉండలేకపోయాను. ఈ లోక ఆకర్షణీయమైనటువంటి వస్తువులన్నీ కూడా నన్ను నీ నుండి దూరం చేశాయి. ఈ మాట చెప్పి అప్పుడు చెప్తారు, కానీ నీవు నన్ను పేరు పెట్టి పిలిచావు, బిగ్గరగా గర్జించావు, నా వినికిడి లోపాన్ని పటాపంచలు చేశావు, నీ ముఖ కాంతిని నా మీద ప్రకాశింపచేసి నా అంధత్వాన్ని పోగొట్టావు, నీవు నీ సుగంధ పరిమళాన్ని నాపై వెదజల్లి సువాసనగా నన్ను మార్చావు. ఇకపై నేను నీకోసం తపిస్తాను, నీ రుచినే చవి చూస్తాను, నీ పట్ల నా ఆకలి దప్పులు రెట్టింపయ్యాయి, నువ్వు నన్ను స్పృశించావు, నీ ప్రశాంతత కోసం నాలో ఆ అగ్ని రగులుతోంది అని. ఈ మాటల్లో మనకు అర్థమవుతుంది, దేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటి మన ప్రయత్నాలన్నీ గ్రుడ్డివాళ్ళు, చెవిటివాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు. దేవుని మాట మనం విన్నప్పుడు మన చెవిటితనం పటాపంచలైపోతుంది. దేవుడు తన వెలుగును మన మీద ప్రసరింప చేసినప్పుడు మన అంధత్వం అనేది కరిగిపోతుంది. అందుకే త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క అనుభవాన్ని పొందుకోవటం, ఆ దేవుని ప్రేమను చవి చూడటం అనేది ఒక కృప, ఆకర్షించబడటం అనేది ఒక అనుగ్రహం. అది మనం పొందుకోవాలి అంటే దేవుని మీద ఆధారపడటం మినహాయించి వేరే మార్గమే లేదు. ఈనాటి రెండవ అంశము త్రిత్వైక కుటుంబము, తండ్రి ప్రేమ. త్రిత్వైక కుటుంబం అంటే యేసు మరియా జోజప్ప గారుల తిరు కుటుంబం కాదు. త్రిత్వైక కుటుంబము, తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ. ఈ ముగ్గురు వ్యక్తులు కానీ ఒకే సర్వేశ్వరుడు అని ప్రకటించటం మన శ్రీ సభ యొక్క విశ్వాసం. మొదట తండ్రి ప్రేమ అనేటువంటి మాట. ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నామంటే, ఈనాటి సువిశేషంలో 16వ వచనంలో దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి అని మనం చూసాం కదా. అక్కడ ప్రేమ అనేటువంటి మాటకు మూల భాషలో, గ్రీకు భాషలో అగాపావో అని కనిపిస్తుంది. ఈ అగాపే అనేటువంటి మాట నిస్వార్థమైనటువంటి ప్రేమ, ఏమీ ఆశించినటువంటి ప్రేమ, త్యాగభరితమైనటువంటి, తనను తాను కోల్పోయేటటువంటి ప్రేమ. యోహాను సువార్తలో ఈ మాట కనీసం 37 సార్లు ఉపయోగించబడుతుంది. వాటిలో మొదటిసారి ఈరోజు సువిశేషంలో 16వ వచనంలో ఉపయోగించబడుతుంది. ఎవరికి? తండ్రి యొక్క ప్రేమకు. ఈ ప్రేమకు ఉదాహరణ ఎవరు అంటే తండ్రి ప్రేమ. నిస్వార్థమైనటువంటి ప్రేమ ఎవరిది అంటే తండ్రిది. మనకు రక్షణ ప్రసాదించటానికి, మనల్ని ప్రేమించడానికి తనను తాను కోల్పోవటం అనేది ఎవరితో ప్రారంభమవుతుంది అంటే తండ్రితో. ఇక్కడ మూల భాషలో అగాపావో అని కనిపించింది అన్నాను కదా. పాత నిబంధనలో ఈ మాట ఇంకో సందర్భంలో ఉపయోగించబడుతుంది. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 5వ వచనంలో హిబ్రూ భాషలో ఉన్నటువంటి బైబిల్ని గ్రీకులోకి తర్జుమా చేసినప్పుడు, ట్రాన్స్లేట్ చేసినప్పుడు, మీ దేవుడైన ప్రభువును పూర్ణాత్మతో పూర్ణ శక్తితో మీరు ప్రేమించండి అని చెప్పినప్పుడు ఎలా ప్రేమించాలి అనడానికి ప్రేమింపుడు అనేటువంటి మాటకి గ్రీకు భాషలో అగాపావో. తండ్రి మనల్ని ఎలా ప్రేమిస్తున్నారో అలానే మనం తండ్రిని తిరిగి ప్రేమించగలగాలి. తండ్రే మనకు ఆదర్శం అనేటువంటి మాటకి ఈ సత్యం ఈరోజు సువిశేషం మనకు చెబుతుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటి అంటే, యోహాను సువార్తలో మొదటిసారి తండ్రి ప్రేమకు ఈ అగాపావో అనే మాట ఉపయోగించబడుతుందని చెప్పాం కదా. ఆఖరిసారిగా ఈ మాట ఎవరికి ఉపయోగించబడుతుందో తెలుసా? యోహాను సువార్తలో ఇద్దరికి ఉపయోగించబడుతుంది. పునీత పేతురు గారికి, అలానే యేసు ప్రేమించిన శిష్యునికి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని యేసుక్రీస్తు పేతురుని ఏ ప్రశ్న అడిగారు అంటే, తండ్రి ఏ ప్రేమతో తనను ప్రేమించారో, తండ్రి ఏ ప్రేమతో ఈ లోకాన్ని ప్రేమించారో అదే ప్రేమతో నువ్వు కూడా నన్ను ప్రేమించాలి. నువ్వు నన్ను ప్రేమిస్తే
నా గొర్రెలను మేపుము అని స్త్రీ సభకు యేసుక్రీస్తు ఇచ్చినటువంటి బాధ్యత ఇదే ప్రేమ. యోహాను సువార్త 12వ అధ్యాయం 43వ వచనంలో వాళ్ళు మనుషుల మెప్పును వాళ్ళు కాంక్షించారు లేదా ప్రేమించారు అని చెప్పడానికి, మనుషుల దారి తప్పిన ప్రేమ గురించి మాట్లాడడానికి కూడా ఇదే పదాన్ని యోహాను గారు ఉద్దేశపూర్వకంగా రాస్తారు. దేవుణ్ణి ప్రేమించాల్సిన వాళ్ళు మనుషుల్ని ప్రేమిస్తూ వాళ్ళ మెప్పును వాళ్ళు కాంక్షిస్తున్నారని చెప్పడానికి. ఆ తరువాత నూతన ఆజ్ఞను ఇచ్చినప్పుడు, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు అని యేసుక్రీస్తు చెప్పినప్పుడు అక్కడ కూడా ఇదే మాట. నిష్కల్మషమైనటువంటి, పవిత్రమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి నిస్వార్థ ప్రేమ. అలాగే ఈరోజు త్రిత్వైక కుటుంబము అనేటువంటి మాటను రెండవ అంశంగా మనం ఎంచుకున్నాం. ఎందుకు కుటుంబం అంటూ ఉన్నామంటే, త్రిత్వైక సర్వేశ్వరుడు తండ్రి, కుమార, పవిత్రాత్మ, ఇది ఒక కుటుంబం. ముగ్గురు వ్యక్తులుగా ఉన్నప్పటికీ, ముగ్గురు వేరు వ్యక్తులైనప్పటికీ కూడా త్రిత్వైక, మూడు అంశాలు ఏకమై ఉన్నటువంటి ఒక కుటుంబం. ఒక కుటుంబం ఎలా జీవించాలి అంటే త్రిత్వైక సర్వేశ్వరునిలా జీవించాలి. దేవుడు ఈ లోకాన్ని సృష్టించిన, మానవుని తన పోలికలో సృజించిన, మనము కూడా తండ్రిని పోలి జీవించాలి అని. ఎలాంటి విభేదాలు, ఎలాంటి తారతమ్యాలు, ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా ఏకత్వంతో మనం త్రిత్వైక సర్వేశ్వరునిలా జీవించాలి కాబట్టి. అందుకే ఈరోజు 2వ పట్టణంలో పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసినటువంటి లేఖలో ఇదే మాటను చెప్తున్నారు. పరస్పర ఏకీభావం కలిగి ఉండండి అని. ఇది ఎక్కడి నుండి పుడుతుంది అంటే త్రిత్వైక సర్వేశ్వరుని నుండి. సంఘానికి పరిపూర్ణమైనటువంటి ఉదాహరణ, ఆదర్శం, ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే ద హోలీ ట్రినిటీ, పవిత్ర త్రిత్వము. త్రిత్వైక కుటుంబం నుండి మన కుటుంబాలు నేర్చుకోదగినటువంటి అంశాలు. తండ్రి ఈ లోకాన్ని ఎలా ప్రేమిస్తూ ఉన్నారు అంటే దాతృత్వముతో. గాడ్ ప్రొవైడ్స్. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి తన కుమారుని ప్రసాదించటం. టు గివ్. టు లవ్ ఈజ్ టు గివ్. ప్రేమించటం అంటే ఇవ్వటమే. ఎవరో ఒకసారి సృష్టి గురించి మాట్లాడుతూ చాలా అందంగా ఇలా వర్ణించారు. దేవుడు సర్వాంతర్యామి కదా, అంతటా ఉంటాడు. మనిషిని సృష్టించాలి అంటే ఆయన పక్కకు జరిగి మనకు చోటిచ్చారు, మనల్ని ఉండనిచ్చారు అని. తండ్రి యొక్క లక్షణము దాతృత్వం. ఒక తండ్రిగా, ఒక భర్తగా భార్య కోసం, బిడ్డల కోసం, కుటుంబం కోసం పడేటువంటి కష్టం ప్రసాదించటంలో, వాళ్ళకి అన్నీ కూడా సమకూర్చటంలో అది వ్యక్తమవుతుంది. రెండవది కుమారుని యొక్క లక్షణం విధేయత. తండ్రి యొక్క చిత్తానుసారం నడుచుకునేటువంటి విధేయత యేసుక్రీస్తు యొక్క జీవితంలో మనకు కనిపిస్తుంది. ఇదే విధేయతను మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలోనూ, తల్లిదండ్రుల యొక్క ప్రేమలోనూ మనం ప్రదర్శించగలిగితే, జీవించగలిగితే కుమారుని పోలి మనం జీవించిన వాళ్ళం అవుతాం. త్రిత్వములో మూడో వ్యక్తి పవిత్రాత్మ. పవిత్రాత్మ ఇప్పుడు కూడా కనిపించకుండానే వెనక ఉండి శిష్యుల్ని నడిపించేటువంటి ఒక శక్తిగా ఉంటుంది. మన వెన్నంటే ఉండి మనల్ని ప్రోత్సహించేటువంటి తల్లి, స్త్రీమూర్తులు, వాళ్ళ యొక్క త్యాగాలు, వాళ్ళు పడేటువంటి కష్టం మన కళ్ళకు కనిపించకపోయినా వాళ్ళ త్యాగాలను మనం గుర్తించగలగాలి. యేసుక్రీస్తు అంటారు, ఓదార్చు వారిని మీకు పంపిస్తాను అని. స్త్రీతత్వం అనేది, మాతృత్వం అనేది ఈ పవిత్రాత్మ యొక్క శక్తికి చాలా దగ్గరగా ఉంటుంది. మన తండ్రి దేవునికి ప్రత్యేక అయితే, తల్లి పవిత్రాత్మకు, కుమారుడి యొక్క విధేయతకు మన బిడ్డలు, మన కుటుంబం కూడా పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క పోలికలో జీవించాలి. ఈనాటి 3వ ధ్యానాంశము వాగ్దత్త మందసమైన మరియమాత. ప్రారంభంలో చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేసుకోవాలి. దైవార్చన ప్రకారం ఆదివారము త్రిత్వైక సర్వేశ్వరుని పండుగను మనం జరుపుకుంటూ ఉన్నా, ఈరోజు మనం వాక్య ధ్యానాంశానికి మే నెల ఆఖరి రోజుగా మరియమాత అంకిత మాసంగా మనం ఈ నెలను ముగిస్తూ ఉన్నాం కాబట్టి మరియ తల్లి యొక్క సందర్శన పండుగను కూడా ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. మనం చెప్పేటువంటి ప్రాతకాల జపంలో ఒక చక్కటి వాక్యం ఉంటుంది. పితయైన సర్వేశ్వరునికి ప్రియమైన కుమార్తెవైన కన్యమరియమ్మ, పుత్రుడైన సర్వేశ్వరునికి పరిశుద్ధ తల్లివైన కన్యమరియమ్మ, పవిత్రాత్మ అయిన సర్వేశ్వరునికి మిక్కిలి ప్రియురాలవైన కన్యమరియమ్మ అని. తండ్రి యొక్క చిత్తము నెరవేర్చిన, కుమారుని గర్భంలో మోసిన, పవిత్రాత్మ శక్తి తన మీదకు దిగివచ్చిన,
త్రియేక సర్వేశ్వరుని యొక్క దైవానుభవాన్ని పొందుకున్న మొట్టమొదటి వ్యక్తి మరియ తల్లి. అలాగే మరియమాత ఎలిజబెత్తమ్మ ఇంటిని సందర్శించేటువంటి పండుగ అన్నాం కదా, ద ఫీస్ట్ ఆఫ్ ద విజిటేషన్. మదర్ తెరేసా అమ్మగారుల యొక్క సభ, మిషనరీస్ ఆఫ్ చారిటీ అని అంటాం. వాళ్ళ సభలో మొట్టమొదటి సభ్యురాలు మరియ తల్లి అని వాళ్ళు చెప్తారు. దానికి కారణం ఏంటి అంటే, యేసుక్రీస్తును మోసుకొని వెళ్ళేవాళ్ళు మిషనరీలు కదా, మేము అలానే ఉండాలి. కానీ మొట్టమొదటి యేసుక్రీస్తును మోసుకొని వెళ్ళింది ఎవరు? వేరే దేశానికి, వేరే చోటుకి అంటే మరియ తల్లి. తన గర్భంలో ఉన్నటువంటి యేసుక్రీస్తును మోసుకొని ఎలిజబెత్తమ్మ ఇంటిని సందర్శించారు కాబట్టి మరియ తల్లి మా సభలో మొట్టమొదటి వ్యక్తి అని మదర్ తెరేసా గారు అనేవాళ్ళు. బహుశా త్రిత్వేక సర్వేశ్వరుని మహోత్సవాన్ని, అలానే మరియ తల్లి సందర్శన పండుగను రెండిటిని కలిపి జరుపుకోవటం కూడా అర్థవంతమని చెప్పొచ్చు. పాత నిబంధనలో దివ్య మందసం గురించి మనం చూస్తాం. నిర్గమాకాండం 19-20 అధ్యాయాల్లో మొదటిసారి దీని గురించి ప్రస్తావన ఉంటుంది. భూమి మీద దేవుని యొక్క సాన్నిధ్యంలా దీని గురించి పేర్కొనబడుతుంది. ఆ తరువాత నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో, నేను వారిలో నివసించుటకు నాకొక పవిత్ర స్థలమును నిర్మింపుము. అందులో ఏమేమి ఉంటాయో హెబ్రీలకు రాయబడిన లేఖ 9వ అధ్యాయం 4వ వచనంలో మనకు కనిపిస్తుంది. 10 ఆజ్ఞల పలకలు, మన్నా గిన్ని, చిగిర్చిన అహరోని యొక్క కర్ర. ఆ తరువాత దివ్య మందసాన్ని యెరూషలేముకు తీసుకుని వచ్చేటువంటి సందర్భం మనం సమూయేలు ప్రవక్త 2వ గ్రంథం 6వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చూస్తాం. దివ్య మందసాన్ని తాకినందుకు కాను ఉస్సా మరణానికి గురవుతాడు. అది చూసి దావీదుకు భయం కలుగుతుంది. కానీ ఆ తరువాత మందసాన్ని యెరూషలేముకు తీసుకుని వెళ్ళడానికి భయపడి ఒబేదెదోము ఇంటిలో ఉంచినప్పుడు 3 నెలల పాటు ఆ ఇల్లు దీవించబడటాన్ని చూసి ఇది విని ధైర్యము కలిగెను దావీదు మహారాజుకి. ఆ తరువాత ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు దావీదు నాట్యం చేసుకుంటూ వెళ్ళాడు అనేది మనందరికీ కూడా పరిచితమైనటువంటిదే. ఇక్కడ చాలామందికి తెలియనటువంటి ఒక సత్యం ఏంటి అంటే, ఆ తరువాత దివ్య మందసానికి ఏమయ్యింది అని. ఇశ్రాయేలీయుల మీద బబిలోనియులు దాడి చేసిన తర్వాత వాళ్ళు తీసుకొని వెళ్ళినటువంటి వస్తువుల యొక్క ఒక చిట్టా ఉంటుంది, ఒక లిస్టు. అందులో దివ్య మందసం యొక్క ప్రస్తావన మనకు కనిపించదు. రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయము 13 నుండి 17వ వచనం వరకు చూసినా, ఇర్మియా ప్రవక్త గ్రంథం 52వ అధ్యాయం 17 నుండి 23 వరకు చూసినా, వాళ్ళు తీసుకుని వెళ్ళినటువంటి వాటిలో దివ్య మందసం లేదు. మరేమైంది దివ్య మందసానికి? యేసుక్రీస్తు కాలంలో దేవాలయంలో 2 లేవు. ఒకటి, దేవుని యొక్క తేజస్సు లేదా మేఘం లేవు. అలానే దేవాలయంలో దివ్య మందసం లేదు. ద మోస్ట్ హోలీ ఆఫ్ హోలీస్, గర్భగుడి ప్రాంతంలో ఏమీ లేదు. అంటే అది ఖాళీగా ఉంది. ఏం జరిగింది అనే దానికి బైబిల్ గ్రంథంలోనే ఆధారం ఉంది. కానీ ఇది అన్ని బైబిల్ గ్రంథాల్లో మనకు దొరకదు. ఇది కేవలం కథోలిక బైబిల్లో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మార్టిన్ లూథర్ తొలగించినటువంటి 7 పుస్తకాల్లో మనకు మక్కబీలు గ్రంథంలో దీనికి సమాధానం ఉండటం. 2వ మక్కబీలు గ్రంథం 2వ అధ్యాయం 4 నుండి 8వ వచనం వరకు మనం చదివితే, ఇది యూదుల సాంప్రదాయంలో కూడా ఎప్పటికీ చాలామణి అవుతుంది ఇదే మాట. అక్కడేమని ఉంటుంది, ఇర్మియా ప్రవక్త ఇలా చేశాడు. ఏం చేశాడు అంటే, దాని ద్వారమును మూసివేశను, ప్రభువు తన ప్రజలను మరలా ప్రోగు చేసి వారికి కరుణ చూపిన దాకా ఈ ప్రదేశము ఎవరికీ తెలియక రహస్యముగా ఉండును. ఆ సమయము వచ్చినప్పుడు ప్రభువు ఆ ప్రదేశమును ఎల్లరికీ తెలియచేయును. అప్పుడు మేఘములో ఆయన తేజస్సు కనిపించును. బబిలోనియా వాసులు మందసాన్ని తీసుకుని వెళ్ళకముందే దాన్ని భద్రపరచటానికి, కాపాడటానికి, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క అణువైనటువంటి సమయం ఏదైతే ఉందో దానికోసం ఎదురు చూస్తూ ఈ దివ్య మందసాన్ని ఒకచోట దాచిపెట్టారు. ఎక్కడ అంటే నెబో పర్వత ప్రాంతంలో. అది మోషే ప్రవక్త ఆఖరిసారిగా వాగ్దాన భూమిని చూసినటువంటి పర్వతం. అందుకనే యేసుక్రీస్తు కాలానికి మెస్సయ్య కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ముందు మందసం కోసం కూడా ఎదురు చూసేవాళ్ళు. ఎందుకంటే మెస్సయ్య రావాలి అంటే ముందు తన తేజస్సు, తన యొక్క మేఘము, తన సాన్నిధ్యం అనేవి రావాలి.
అవి వచ్చిన తరువాత మాత్రమే మెస్సయ్య వస్తాడు. ఇప్పుడు మనం లూకా గారు రాసినటువంటి అత్యద్భుతమైనటువంటి విధానాన్ని మనం చూడాలి. యేసుక్రీస్తు యొక్క రాకముందు తను మరియ తల్లి యొక్క ప్రస్తావనని, తన ప్రయాణాన్ని సుస్పష్టంగా రాస్తారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దేవాలయంలో 2 లేవు. ఒకటి మందసం లేదు, రెండవది దేవుని యొక్క తేజస్సు లేదు అని. ఇప్పుడు మొట్టమొదటిది లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనము. పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. ఆవరించును అనేటువంటి మాట ఎపిస్కియాస్. ఈ మాట పాత నిబంధనలో ఇంకో చోట ఉపయోగించబడుతుంది. ఇందాక చెప్పాను, హిబ్రూ భాషలో ఉన్నటువంటి బైబిల్ను, పాత నిబంధనాన్ని గ్రీకు భాషలోకి తర్జుమా చేసినప్పుడు నిర్గమకాండము 40వ అధ్యాయం 35వ వచనము, మేఘము గుడారమును కప్పును. అంటే పవిత్రాత్మ మరియ తల్లిని ఎలా ఆవరిస్తుంది అంటే, పాత నిబంధనలో ఎలా అయితే మేఘము గుడారాన్ని ఆవరించిందో, దివ్య మందసం ఉన్న చోట దేవుని సాన్నిధ్యం ఎలా అయితే కనిపించిందో, అలా పవిత్రాత్మ సర్వేశ్వరుడు మరియ తల్లిని ఆవరించును. అంటే మందసం రావటం గురించి ప్రస్తావించబడిన మొదటి విషయం మరియ తల్లిలో నెరవేరింది. ఇది మనం చదివేటువంటి విధంగా కాదు. యూదులు యేసుక్రీస్తు కాలం నాటి వాళ్ళు చదివితే వాళ్లకు ఖచ్చితంగా స్ఫురణకు వచ్చేది, గుర్తుకొచ్చేది ఏంటి అంటే పాత నిబంధనలోని గుడారము. ఈ విషయంలో మాత్రం కేవలం కథోలికులు మాత్రమే కాదు, బైబిల్ గ్రంథాన్ని, బైబిల్ యొక్క చరిత్రని, మూల భాషని, పాత నిబంధనని క్షుణ్ణంగా చదివి తెలుసుకున్నటువంటి ప్రొటెస్టెంట్ థియోలోజియన్స్, వేద నిపుణులు, వాళ్ళు కూడా చెప్పేది ఇదే. ఉద్దేశపూర్వకంగా లూకా గారు మరియ తల్లిని వాగ్దత్తము యొక్క మందసముగాను, గుడారముగాను ఆయన చిత్రీకరిస్తున్నారు అని. ఇప్పుడు సాన్నిధ్యం అనేటువంటి మొదటి విషయం మరియ తల్లిలో నెరవేరినట్టుగా మనం చూసాం కదా. దీని తరువాత మరి మందసం కూడా రావాలి కదా మెస్సయ్య రాకముందు. ఏంటా మందసము అంటే మరియ తల్లి. ఎందుకంటే పాత నిబంధనలో ఇందాక మనం చూసాం సమూయేలు ప్రవక్త గ్రంథంలో, ఎలా అయితే మందసము ఒబేదెదోము ఇంటిలో 3 నెలల పాటు ఉందో, అలాగే మరియ తల్లి ఎలిజబెత్తమ్మ ఇంటిలో 3 నెలల పాటు ఉన్నారు. ఎలా అయితే మందసం ముందు దావీదు మహారాజు నాట్యం చేశాడో, అలానే మరియ తల్లి తన యొక్క ఇంటిలో ప్రవేశించగానే గర్భంలోని శిశువు గంతులు వేసెను. మెస్సయ్య యొక్క రాక కోసం ఎదురు చూసేటువంటి ఇశ్రాయేలీయులు ముందుగా మందసము యొక్క జాడ కోసం, సాన్నిధ్యపు గుడారము కోసం వాళ్ళు ఎదురు చూశారు. అందుకే లూకా గారు ఉద్దేశపూర్వకంగా మరియ తల్లిని దివ్య మందసముగాను, సాన్నిధ్యముగాను, దేవుని యొక్క శక్తి ఆవరించేటువంటి గుడారముగాను ఆయన అభివర్ణిస్తూ ఉన్నాడు. చివరిగా దివ్య మందసపు పెట్టెలో ఏమున్నాయి అనేది మనం చూసాం. మన్నా గిన్నె, 10 ఆజ్ఞల పలకలు, అహరోను యొక్క చెగిర్చిన కర్ర అని. ముందుగా మన్నా గిన్నె. మీ పితరులు మన్నాని తిని కూడా చనిపోయారు, కానీ నేను జీవాహారాన్ని అని యేసుక్రీస్తు ప్రకటించారు. మన్నా కంటే గొప్పదైనది యేసుక్రీస్తు జీవాహారం. తన గర్భంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు జీవాహారము. రెండవది 10 ఆజ్ఞల పలకలు. మోషే మీకు ఇట్లు బోధించను కదా, కానీ నేను మోషే ధర్మశాస్త్రాన్ని రద్దు చేయుటకు రాలేదు, పరిపూర్తి చేయుటకు వచ్చి తిని. నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, ఒకరినొకరు ప్రేమింపుడు. ఇలా పరిపూర్ణమైనటువంటి నిజమైన ధర్మశాస్త్రము ఎవరు అంటే క్రీస్తు ప్రభు. అహరోను యొక్క చిగిర్చిన కర్ర. అహరోను లేవీయుడిగా, అర్చకుడిగా తన యొక్క యాజకత్వానికి ఒక నిదర్శనంగా ఈ కర్ర కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. ఈ విషయాన్ని హెబ్రీయులకు రాయబడినటువంటి లేఖలో మనం చూడొచ్చు. కేవలం ఈ అంశం గురించి మనం ధ్యానం చేయడానికే మనకు కొన్ని గంటల పాటు సమయం అవసరం ఉంటుంది. కానీ ఈరోజు త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క పండుగను మనం జరుపుకుంటూ, మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించినటువంటి పండుగను కూడా మనం ధ్యానం చేస్తూ, పితయైన సర్వేశ్వరునికి కుమార్తెగాను, పుత్రుడైన సర్వేశ్వరునికి తల్లిగాను, పవిత్రాత్మ అయిన సర్వేశ్వరునికి ప్రియురాలిగాను, ఆ తల్లి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన,
దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క ప్రార్థనా సాయం ఎల్లప్పుడూ కూడా మనం పొందుకునే బిడ్డలుగా మనం ఉండాలని ఈనాడు ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.